నీకైన సమయం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఆ రోజుని జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ గుండెల్లో ఓ నమ్మకం పెట్టుకో. ప్రతి చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం ఖాయం. సమయం మారుతుంది, అదృష్టాలు కూడా మారుతాయి. ఈరోజు మీకు కష్టంగా అనిపించే ఈ క్షణం రేపు నీ బలంగా మారి నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈరోజు ఆకాశంలో విహరిస్తున్న వాళ్ళు రేపు కింద పడవచ్చు. ఈరోజు కింద ఉన్నవాళ్ళు రేపు ఆకాశాన్ని అంటవచ్చు. కాబట్టి భయపడకు, అసలు దేనికి కూడా కంగారు పడకు. నీ శక్తిని సరైన మార్గంలో పెట్టు. సింహం అనేది వేటాడడానికి తొందరపడి పరిగెత్తదు. ఓపికగా సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. నిన్ను బలహీనంగా భావించే వాళ్ళకి సమయమే సమాధానం చెబుతుంది. సమయం అనేది ప్రతి గాయాన్ని కూడా మాన్పుతుంది. అలానే ప్రతి అహంకారాన్ని చితక్కొడుతుంది. అందుకే నీ సమయం రాకముందు నువ్వు నిశ్శబ్దంగా కష్టపడు. నేర్చుకో, ముందుకి సాగు. నీ గుండెలోని అగ్ని అస్సలు ఆరిపోనివ్వకు. ఈరోజు నిన్ను ఎగతాళి చేసే వాళ్లే రేపు నీ గురించి గొప్పగా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పటికీ కూడా కింద ఉండరు, ఎవరు ఎప్పటికీ కూడా పైన ఉండరు. సంఘర్షణ నుంచి పారిపోయే వాళ్ళు పుడుతూ ఉంటారు. ఎదుర్కొనే వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. నిన్ను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, నీ కలల్ని చూసి నవ్వితే ఓ చిన్న చిరునవ్వు నవ్వి నీ పనిలో నువ్వు మునిగిపో. ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీ గొంతు మాత్రమే కాదు, నీ పేరు కూడా మారుమోగుతుంది. జీవితాన్ని నీ సొంత రీతిలో జీవించడం నేర్చుకో. ఇతరుల ఆనందం కోసం బ్రతికితే ఒకరోజు నిన్ను నువ్వే కోల్పోతావు. సింహం సర్కస్లో నాట్యం చేస్తోందని అది బలహీనమైంది అని అనుకోకు. అది కేవలం పరిస్థితులతో సమాధానం చేసుకుంది అంతే. కానీ నువ్వు కూడా అలా సమాధానం చేసుకోవాలనుకుంటున్నావా? నీ గుర్తింపుని తుడిచేసి ఇతరుల అంచనాలకి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోకు. నీ షరతుల మీద బ్రతికే వాళ్లే చరిత్ర రాస్తారు. కొందరిని వదిలేయడం అవసరం. నువ్వు వాళ్లను వదలకపోతే ఒకరోజు వాళ్ళు నిన్ను అంతగా వేరు చేస్తారు. నీ ఉనికే అంతమవుతుంది. ఈ ప్రపంచానికి ఓ వింత స్వభావం ఉంది. నువ్వు వాళ్ళకి ఉపయోగపడుతున్నావు. అంతవరకు అందరూ కూడా నీ సొంత వాళ్ళ పక్కన నిలబడతారు. కానీ నువ్వు వాళ్ళకి అవసరం లేని రోజు నువ్వు వాళ్లను ఒక వ్యర్థ వస్తువైపోతావు. ఎక్కువ బరువు మోస్తూ నడిచేవాళ్ళు తరచూ మునిగిపోతారు. అది సామాను బరువైనా, అహంకార బరువైనా, లేక వ్యర్థ సంబంధాల బరువైనా సరే. ఎవరైనా నీతో ఉండాలనుకోకపోతే నిన్ను నీవు బలవంతంగా వాళ్ళ జీవితాల్లో చూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ విలువ తెలియని వాళ్ళకి సమయమే వాళ్ళ విలువని తెలియజేస్తుంది. నువ్వు ఓపిక పట్టడం నేర్చుకుంటావు. సమయం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన దానికి లెక్క తీస్తుంది. కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా తీస్తుంది. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ కథనాన్ని నువ్వు చివరి వరకు జాగ్రత్తగా విన్నావు అంటే నీకు అన్నీ కూడా చాలా స్పష్టంగా నీట్గా అర్థమవుతాయి. కాబట్టి ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినండి. అప్పుడే మీరు ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా దేని మీద కూడా నిర్లక్ష్యం చేయకండి. కష్టాలు అనేటివి జీవితంలో ఒక భాగమే. నొప్పి తప్పదు. కానీ ఈ నొప్పిని నువ్వు బలంగా తీర్చిదిద్దుతుంది. జీవితాన్ని నువ్వు జీవించాలంటే కష్టాలు భరించాల్సిందే. ఎందుకంటే చనిపోయాక కాలిపోయిన బాధ అనుభవంలోకి రాదు. ఓపికగా భరించడం తెలిసిన వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. గెలుపు ఎల్లప్పుడూ కూడా అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే నైపుణ్యం తెలిసిన వాడిదే కదా. నిజాయితీ ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండేవాడి గుండెల్లో దొరుకుతుంది. అబద్ధం గోల చేసే వాళ్ళతోనే ఉంటుంది. అబద్ధం చెప్పే వాళ్ళకి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. వాళ్ళు చెప్పిన అబద్ధాలని గుర్తుంచుకోవాలి. కానీ నిజమనే చెప్పేవాడు ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే నిజాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. దాన్ని కేవలం జీవించాలి. ఎవరైనా మీకు ఉపయోగపడే వరకే నీతో నిజాయితీగా ఉంటారు. నువ్వు వాళ్ళకి అవసరం లేని రోజు అదే ప్రపంచం నిన్ను అన్యాయంగా చూస్తుంది. అందుకే
ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకు. ఎవరిని నీ జీవితంలో అతిగా అలవాటు చేసుకోకు. మనిషి చాలా అంటే చాలా స్వార్థపరుడు. నిన్ను ప్రేమించినప్పుడు నీ లోపాల్ని పట్టించుకోడు. కానీ నిన్ను ద్వేషించడం మొదలు పెట్టిన రోజు నీ మంచి గుణాలు కూడా పూర్తిగా మర్చిపోతాడు. ఎవరినైనా నమ్ము, కానీ అంతగా నమ్మకు. వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నప్పుడు వాళ్ళే సిగ్గుపడేలా ప్రేమించు. కానీ అంతగా ప్రేమించకు. వాళ్లకు నువ్వు కోల్పోతామనే భయం ఎప్పుడూ కూడా ఉండేలా చేసిన వాడే తెలివైనవాడు. తన తెలివితో నిశ్శబ్దంగా గెలుచుకుంటాడు. మూర్ఖుడు దాన్ని గెలుపుగా భావిస్తాడు. ఎవరో బాగా చెప్పారు, నేను నీకు సలహా ఇవ్వడం లేదు, ఎందుకంటే నేను నీకన్నా తెలివైన వాడిని కాదు కాబట్టి. నీకంటే ఎక్కువ తప్పులు చేశాను, అందుకే చెబుతున్నా. అహంకారం అనేది ఒక మానసిక రోగం. దానికి సమయం, పరిస్థితులే ఔషధం. కొందరికి నువ్వు నచ్చకపోతే బాధపడకు, ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిరుచి మంచిది ఉండాలని లేదు. కొన్ని విషయాలు చెప్పడం ద్వారా కాదు, స్వయంగా అనుభవించడం ద్వారా అర్థమవుతాయి. కొన్నిసార్లు సొంత వాళ్లను పక్కన ఉంచుకోవడానికి నీ హక్కును కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సంబంధాల్లో లాభ నష్టాలు అనేటివి ఎవ్వరూ చూడరు. కానీ ఒక సంబంధం భారంగా మారినప్పుడు దాన్ని మోయాల్సిన అవసరం లేదు. భారంగా అనిపించే దాన్ని చేయడమే మంచిది. జీవిత రేసులో ఇతరుల సలహాల కంటే తమ ఉద్దేశాల మీద నమ్మకం ఉంచేవాళ్లే ముందుకు దూసుకెళ్తారు. ఈ ప్రపంచంలో చాలామంది నిన్ను కిందకి లాగాలని చూస్తారు, నిన్ను విరగ్గొట్టాలని ప్రయత్నిస్తారు. కానీ నీకు స్వయంగా నువ్వు ఓటమిని అంగీకరించినంత వరకు ఎవరూ నిన్ను ఓడించలేరు. మనిషి నిజమైన బలం అతని ఆలోచనల్లో ఉంటుంది. నువ్వు పడిపోవని నిశ్చయించుకుంటే ఏ శక్తి కూడా నిన్ను కిందకి లాగలేదు. జీవితంలో పరిస్థితుల్ని అంతగా బలంగా మారనివ్వకు. అవినీతి ధైర్యాన్ని విరగ్గొట్టేలా బదులుగా నీ ధైర్యాన్ని అంత బలంగా తీర్చిదిద్దు. పరిస్థితులే ఓడిపోయేలా. ఈ ప్రపంచంలో గతంలోనూ దున్నకాలు ఉన్నాయి, ఈరోజు కూడా ఉన్నాయి. కానీ ఒక తేడా ఉంది. గతంలో మనుషుల ఓర్పు ఎక్కువగా ఉండేది. ఈరోజు చిన్న చిన్న విషయాలకే మనం విరిగిపోతున్నాం. మనిషి అతి పెద్ద బలం అతని ఓర్పు. ఆ ఓర్పు తీసేస్తే అతడు ఏ పరిస్థితుల్లోనూ ఓడిపోతాడు. చెడు అలవాట్లను సమయానికి మార్చుకోకపోతే ఆ అలవాట్లే ఏదో ఒకరోజు నీ సమయాన్ని మార్చేస్తాయి. ఎవరి గుండెైనా గాయపరచడం సులభం, కానీ గుర్తుపెట్టుకో, అది సముద్రంలో విసిరిన రాయి లాంటిది. అది ఎంత లోతుకు వెళ్తుందో ఊహించడం చాలా కష్టం. మాటల ప్రభావం కత్తి కంటే గాఢంగా ఉంటుంది. అందుకే ఆలోచించి మాట్లాడు. నువ్వు మాట్లాడే నీ మాటలు ఎవరి ప్రపంచాన్ని నాశనం చేసేయచ్చు, లేదా సంభవించవచ్చు కూడా. కలలు నిద్రలో కనేవి కాదు. కలలు అంటే నిన్ను నిద్రపోనివ్వని పరిస్థితులకు భయపడి పారిపోయేవాడు ఎప్పటికీ కూడా గెలవలేడు. ధైర్యంగా ఎదుర్కొనేవాడే కదా తన అదృష్టాన్ని స్వయంగా రాసుకుంటాడు. జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ నిర్ణయాలని పరిస్థితుల్ని బట్టి తీసుకోవాలి. ప్రపంచాన్ని చూసి కాదు. ప్రపంచం రెక్కల మీద నడిచేవాళ్ళు దుఃఖంతోనే ఉంటారు. నీకు సమయం లేదని చెప్పలేవు, ఎందుకంటే నీకు కూడా రోజుల్లో అందరికీ దొరికే సమయం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత సులభమైన పని సాకులు చెప్పడం, కష్టమైన పని నిన్ను నువ్వు మార్చుకోవడం. కష్టాల్లో అందరూ కూడా ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితుల్ని నిందిస్తారు. కానీ ఇక్కడ నిజమైన మార్పు నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే వస్తుంది. ఎప్పుడు దుఃఖం గురించి ఇచ్చేవాడి ద్వారం వద్ద సంతోషం కూడా బయట నుంచే వెనక్కి వెళ్ళిపోతుంది. రోజంతా అదృష్టం మీద ఆధారపడి కూర్చోవడం దానికన్నా కొన్ని గంటలు కష్టపడమే మంచిదేమో. సమయం వస్తుందిలే అని అంటారు, కానీ నిజమేంటంటే సమయం అనేది ఎప్పుడూ రాదు. దాని కష్టంతో, సంఘర్షణతో తెచ్చుకోవాలి. గెలవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది, కానీ గెలవడానికి సిద్ధం చేసుకునే ధైర్యం చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. ఓటమి భయంతో ప్రయత్నించేవాడు ఇప్పటికే ఓడిపోయినవాడు. జీవితం నేర్పిన పాఠం ఒక్కటే, కష్టపడు, ఆగిపోకు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎవరి ముందు కూడా తలవంచకు. నీ గెలుపు నీ కష్టంపై ఆధారపడి ఉంటుంది, ఎవరి మీద కూడా ఆధారపడడం దానిపై ఉండదు.
ఈ ప్రపంచం తన బలంతో ముందుకు సాగే వాళ్ళనే గుర్తుంచుకుంటుంది. గుర్తుపెట్టుకో, ఊహాజనిత కలల్లో బ్రతికే వాళ్ళు జీవితంలో గొప్పగా ఏమీ కూడా సాధించలేరు. సంపద కాదు, విజయం యొక్క కష్టాన్ని నువ్వు పెంచుకో. మొహాల్లో కాదు, నీ లక్ష్యంలో దిద్దుపెట్టు. తీపి అబద్ధం కంటే చేదు నిజం అనేది చెప్పడం మంచిది. ఎందుకంటే అది నీకు నిజమైన శత్రువులను తెచ్చిపెడుతుంది, కానీ నిజమైన స్నేహితుడిని కాదు. సమయంతో పాటు మనుషులు కూడా మారతారు, పరిస్థితులు కూడా మారుతాయి. కానీ తమ కష్టంపై నమ్మకం ఉంచుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా ఓడిపోరు. గుండెల్లో ఓ అగ్ని రగిలించుకో, గుండెల్లో అగ్ని ఆరిపోనివ్వకు. ఈరోజు నిన్ను ఎగతాళి చేసేవాళ్లే రేపు నీ గురించి గొప్పగా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పటికీ కూడా కింద పడరు, ఎవరు ఎప్పటికీ కూడా పైన ఉండరు. సంఘర్షణ నుంచి పారిపోయే వాళ్ళు కనుమరుగవుతారు, ఎదుర్కొనే వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. నిన్ను ఎవరైనా సరే నిర్లక్ష్యం చేస్తే, నీ కలల్ని చూసి నవ్వితే, ఓ చిన్న చిరునవ్వు నవ్వి నీ పనిలో నువ్వు మునిగిపో. ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీ గొంతు మాత్రమే కాదు, నీ పేరు కూడా మారుమోగుతుంది. నీ వెన్ను ఎప్పుడూ బలంగా ఉంచు. ఎందుకంటే శబాష్, మోసాలు రెండు వెనక నుంచే వస్తాయి. నీ ముందు నవ్వుతున్న వాళ్లే వెనక్కి నీ గురించి చెడుగా మాట్లాడతారు. కాబట్టి నీ బలంపై నమ్మకం ఉంచు, ఇతరుల మాటలపై కాదు. ఎక్కడైతే చవకబారు మనుషులు తమ నీచమైన గొప్పలు చెప్పుకుంటారో అక్కడ నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే నిజంగా సమర్థులైన వాళ్లకు తమ సామర్థ్యాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ ప్రపంచంలో ఏ ఇబ్బందిని ధైర్యం కంటే పెద్దది కాదు. ఎవరికైనా జీవితంలో సమస్యలు లేని వాళ్ళు ఉండరు. తేడా ఏంటి అంటే కొందరు సమస్యలను తమ బలహీనతగా మార్చుకుంటారు, మరికొందరు ఆ సమస్యల్నే మెట్లుగా చేసుకుని ముందుకు వెళ్తారు. లక్ష్యం ఉన్నతంగా ఉంటే దారి కూడా కష్టంగా ఉంటుంది. కానీ ప్రతి ఉన్నత లక్ష్యం నీ పాదాల కింద నుంచే సాగుతోంది. చక్కగా నిలవాలంటే ముందు చెదిరిపోవడం నేర్చుకో. సంఘర్షణ సమయం అత్యంత కఠినమైనది, కానీ అదే నీకు ఎక్కువ నేర్పుతుంది. నువ్వు కింద పడినప్పుడు నేను ఓడిపోయాను అని అస్సలు అనుకోకు. నేను కొత్త పాఠం నేర్చుకుంటున్నాను అని అనుకో. సర్దుకుంటుంది. ఈ చిన్న మాటని కొన్నిసార్లు పెద్ద చమత్కారాలు చేస్తాయి. గతంలో జరిగిన వాటిని వెనక్కి తిరిగి చూడకు, లేకపోతే ముందు దొరికేదాన్ని కోల్పోతావు. జీవితాల్లో వయసు కాదు, ఆలోచనలే ముఖ్యం. ఒక చిన్న పిల్లాడు కూడా ధైర్యంతో ఉత్సాహంతో నిండి ఉంటే పెద్దలను కూడా వెనక్కి నెట్టగలడు. విజయం ఒక్కరోజులో రాదు, కానీ ఒక్కరోజైనా నువ్వు నిశ్చయించుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. నీళ్ళల్లో పడిపోవడం వల్ల ఎవ్వరూ చనిపోరు, ఈత తెలియకపోవడం వల్లే చనిపోతారు. పరిస్థితులు ఎప్పుడూ కూడా సమస్య కావు, వాటిని ఎదుర్కోవడం తెలియకపోవడమే సమస్య. లక్ష్యం పెద్దగా ఉంటే సంఘర్షణ కూడా పెద్దగానే ఉంటుంది. అదృష్టాన్ని నిందిస్తూ కూర్చునే వాళ్ళు ఎప్పటికీ కూడా ముందుకు సాగరు. కలలు నీవి అయితే కష్టం కూడా నువ్వే చేయాలి. జీవితాల్లో ఎదురైన ఒక అడ్డంకిని పడగొట్టడానికి కాదు, సంపాదించుకోమని నీకు హెచ్చరిక చేయడానికి. ఈత నేర్చుకోవాలి అంటే నీళ్ళలోకి దిగాల్సిందే కదా. ఒడ్డున కూర్చొని ఎవ్వరూ కూడా ఈతను నేర్చుకోలేరు. నువ్వు కలలు కనగలిగితే వాటిని నిజం చేయగలవు. కాబట్టి కేవలం నీ మీద నీకు నమ్మకం ఉండాలి. లక్ష్యాల్లో జీవం ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతాయి. రెక్కలతో ఏమీ రాదు, హామీలతోనే గలవు. తమ కలల్ని సాధించాలనుకునే అవకాశం ఉన్న వాళ్ళే ఆకాశాన్ని తాకగలరు. గుర్తుపెట్టుకో, ప్రకృతి ప్రతి ఒక్కరిని వజ్రంలా తీర్చిదిద్దుతుంది. నువ్వు ఎంత రాసుకుంటే అంత చక్కగా మెరుస్తావు. లక్ష్యం లేని జీవితం ఓ చిరునామా లేని ఉత్తరంలో ఉంటుంది, అది ఎక్కడికి చేరదు. జీవితంలో ముందుకి నువ్వు సాగాలి అంటే ఒక బలమైన లక్ష్యాన్ని నిర్ణయించుకో. దాన్ని సాధించడానికి నీ శక్తినంతా ఒడ్డుకు చేర్చి ఒక కల ఎత్తి మరో కలను కలపడానికి ధైర్యం చేసుకో. అదే జీవితం. నువ్వు కష్టాల్లో ఉన్నావా? భయపడకు. ఎందుకంటే నక్షత్రాలు కూడా చీకటిలోనే మెరుస్తాయి. ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదీ లేదు. మనం ఊహించగలిగిన ప్రతి దాన్ని సాధించగలం.
ఇప్పటి వరకు ఊహించిన దాన్ని కూడా సాధించగలం. దూరం నుంచి చూస్తే ప్రతి దారి మూసుకుపోయినట్టు కనిపిస్తుంది. కానీ దగ్గర వెళ్తే గాని విజయ ద్వారాలు తెలియదు. తామరాకు మీద నీటి బొట్టులా తెరుచుకుంటాయి. ఎవరైనా కానీ నీడను ఆకర్షిస్తున్నారంటే నువ్వు జీవితాల్లో విజయవంతం అవుతున్నావని అర్థం. విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ సంతోషంగా ఉండేవాళ్ళు తప్పకుండా విజయవంతం అవుతారు. ఎవరినైనా ఓడించడం సులభం, కానీ గెలుచుకోవడం చాలా కష్టం. విజయం కోసం వేచి చూడకు. ప్రత్యేకమైన సమయం కోసం ఎదురు చూడడం కంటే నీ సమయాన్ని నువ్వు ప్రత్యేకం చేసుకోవడం విజయం. ఎదురు చూసే వాళ్లకు దొరకదు, కష్టపడే వాళ్ళకే దొరుకుతుంది. మట్టి పాత్రకు, కుటుంబానికి విలువ తెలిసేది వాటిని సృష్టించిన వాడికే, విరగ్గొట్టేవాడికి కాదు కదా. ఓటమికి నువ్వు భయపడితే గెలవాలనే ఆశ పెట్టుకోకు. మైదానంలో ఓడినవాడు మళ్ళీ గెలవగలడు కదా. కానీ మనసులో ఓడిపోయిన వాళ్ళు ఎప్పటికీ కూడా గెలవలేడని గుర్తుపెట్టుకో. నీ కలలను నీకంటే పెద్దగా చేసుకో. కలలు ఎంత పెద్దవైతే సంఘర్షణ కూడా అంత పెద్దదే. కానీ గెలుపు, ఆనందం కూడా అంతే అమూల్యమైనదే. ఈ జీవితం ఒక అందమైన పుస్తకం, కానీ దాని ప్రతి పేజీ కూడా నీకు నచ్చాలని లేదు కదా. ప్రతి పేజీ అందంగా ఉండదు, ప్రతి ప్రయాణం కూడా అంత సులభంగా ఉండదు. ఇదే జీవితం అంటే. ఒకవేళ ఏ పేజీలోనూ సుఖం, ఊరట, శాంతి లేకపోతే భయపడకు, కాస్త ఓపిక పట్టు. జీవితం ఒక రహదారిలా ఉంటుంది. అది ఎప్పుడూ సరళంగా ఉండదు. కొంత సమయం తర్వాత ఒక మలుపు ఖచ్చితంగా వస్తుంది. అందుకే ధైర్యంగా సాగిపో. నీ జీవితంలో అత్యంత అందమైన మలుపు ఇంకా రాబోతుంది. కష్టాలు తలుపు తట్టినప్పుడు భయపడి తలుపు మూసేయకు. నిశ్చయంగా తలుపు తెరువు. అంటే విజయం ఎప్పుడూ వేషం మార్చుకొని వస్తుంది. కష్టాలు ఎంత పెద్దవైతే గెలుపు అంత గొప్పగా ఉంటుంది. ఖాళీగా కూర్చున్నవాడే ఎక్కువ దుఃఖిస్తాడు. తనని తాను ఏదో ఒక పనిలో మునిగిపోయాడు అనుకో, జీవితం యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ప్రతి తప్పు నీకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి ఉదయాన్ని కొత్త ఆశలతో మొదలుపెట్టు. ప్రతి రాత్రిని కొత్త కలలతో ముగించు. ప్రతి రోజుని కొత్త ఆశయంతో జీవించు. ఈరోజు ఎంత కష్టంగా ఉన్నా రేపటి రోజు కొత్త అవకాశాలతో వస్తుంది. జీవితంలో అస్సలు నిరాశపడకు. ఎందుకంటే నిరాశ ఒక ఊబిలా ఉంటుంది. మొదటి అడుగును వేస్తావు, కానీ తర్వాత అది నిన్ను లోపలికి లాగుతూ పోతుంది. అందుకే ఈ ఊబిలో పడిపోకు. ఎలాగైనా సరే బయటపడే ప్రయత్నం చెయ్యి. జీవితంలోనైనా దుఃఖంలోనైనా సరే సాయంత్రం ఒక్కసారి తప్పకుండా అస్తమిస్తుంది. అందుకే పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు నీతో నువ్వు చెప్పుకో, ఈ సమయం కూడా గడిచిపోతుంది. ఏదైనా ఒక కారణం వల్లే జరుగుతుంది కదా. తప్పు జరగడం వల్ల మనం సరైన దాని విలువ తెలుసుకుంటాం. మనిషి ఇబ్బందుల్ని 2 కారణాల వల్లే వస్తాయి. లేక అతడు అదృష్టం కంటే ఎక్కువ కోరుకుంటాడు, లేదంటే సమయానికి ముందే కోరుకుంటాడు. జీవితం ఎప్పుడు మన ఆలోచనలతో నడుస్తుంది, పరిస్థితులతో కాదు. ఈరోజు సమయం మనల్ని బంధించిందవచ్చు, కానీ మన ఆలోచనల్ని, మన కలల్ని, మన ధైర్యాన్ని ఎవ్వరూ బంధించలేరు. ఒక ఇంట్లో 5 దీపాలు వెలుగుతున్నాయి. వాటి వెలుగు ఇంటిని మొత్తం కూడా ప్రకాశవంతం చేస్తుంది. అవి కేవలం వెలుగుని ఇవ్వడమే కాదు, జీవితంలోని ముఖ్యమైన గుణాలకు ప్రతీకలు. కానీ ఒకరోజు మొదటి దీపం నిరాశతో కూడింది. అది నెమ్మదిగా ఆడుతూ అంది, ఇంతగా వెలిగినను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నేను కేవలం కాలిపోతున్నాను, కానీ ఎవరికీ కూడా వెలుగు అనేది అవసరం లేదు. అయితే నేను ఆరిపోవడమే మంచిది. ఇలా అని అది ఆరిపోయింది. ఇక ఆ దీపం ఏదో తెలుసా? అది ఉత్సాహ దీపం. ఉత్సాహమే ఆరిపోతే జీవితాల్లో ప్రేరణ ఎక్కడ ఉంటుంది? ఉత్తేజం అనేది ఎక్కడ ఉంటుంది? ఇక రెండో దీపం ఇదంతా చూసింది. శాంతమైన స్వరంతో ఇలా అంది, నేను ఎప్పుడు ఈ ప్రపంచానికి శాంతి వెలుగుని ఇస్తున్నాను. కానీ మనుషులు గొడవ పడుతున్నారు, ఒకరి రక్తాన్ని ఒకరు చిందిస్తున్నారు. నా వెలుగు ఎవ్వరికీ కూడా అర్థం కావడం లేదు. కాబట్టి నేను కూడా ఆరిపోతాను
అని ఇలా శాంతి దీపం కూడా ఆరిపోయింది. ఇప్పుడు మూడో దీపం ఒంటరిగా మిగిలింది. అది సోదరభావ దీపం. ఆరిపోయిన దీపాలను చూసి అది ఇలా అంది, ఉత్సాహం లేకపోతే, శాంతి లేకపోతే సోదరభావం ఎక్కడ ఉంటుంది అని నేను కూడా ఆరిపోతాను అంతే అని చెప్పి అది కూడా ఆరిపోయింది. ఇప్పుడు ఇక నాలుగో దీపం మాత్రమే వెలుగుతోంది. అది ఐక్యత దీపం. ఆరిపోయిన మూడు దీపాలను చూసి అది ఇలా అంది, ఉత్సాహం, శాంతి, సోదరభావం ఇవేమీ లేనప్పుడు నేను ఒంటరిగా ఎంతకాలం వెలుగుతాను? అంతే, ఐక్యత దీపం కూడా ఆరిపోయింది. ఇప్పుడు 4 దీపాలు ఆరిపోయాయి. ఇక ఇంట్లో చిమ్మ చీకటి నెలకొంది. నిరాశ ప్రతి మూలను కూడా చుట్టుముట్టింది. ఇక ఆశ లేదు అనిపించింది. కానీ అప్పుడు ఒక సన్నని వెలుగు ఎక్కడో కనిపించింది. ఒక చిన్న దీపం ఇంకా వెలుగుతుంది. అది తన సన్నని మంటతో ఆడుతూ ఉంది. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఇంట్లోకి వచ్చాడు. ఆరిపోయిన 4 దీపాలను చూశాడు. కానీ వాటి కోసం తను బాధపడకుండా అతని చూపు ఆ చిన్న వెలుగు దీపం వైపు వెళ్ళింది. అతని కళ్ళల్లో ఆనందం, అతని గుండె సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే అతడు చూశాడు, ఇంకా అంతా అయిపోలేదు. అతడు నెమ్మదిగా ఆ వెలుగుతున్న దీపాన్ని చేతిలోకి తీసుకొని దానితో మిగిలిన 4 దీపాలను మళ్ళీ వెలిగించాడు. ఆ దీపం ఏదో తెలుసా? అదే ఆశాదీపం. అది నీడలో వెలుగు కిరణంలా మెరిసే దీపం. ఆశే ఆ తాకిడి. విరిగిన వాటిని మళ్ళీ కలపగలదు. ఆపే సహాయం నిరాశ నుంచి బయటపడేలా చేస్తుంది. జీవితంలో కొన్నిసార్లు అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇక దారి లేదనిపిస్తుంది. ఉత్సాహం పోతుంది. శాంతి బద్దలైపోతుంది. సోదరభావం చల్లా చెదురవుతుంది. ఇక ఐక్యత కూడా విడిపోతుంది. కానీ ఆ సమయంలో ఒక్క ఆశ మిగిలి ఉంటే అది నిన్ను మళ్ళీ లేపగలదు. కష్టాలు వస్తాయి, పరిస్థితులు మారుతాయి. కానీ ఆశాదీపం వెలుగుతూ ఉంటే ప్రతి చీకటి కూడా వెలుగులోకి మారగలదు. మనం చెయ్యగలం. దేవుడు మనకు కష్టమైన పరిస్థితులు ఇచ్చాడు. కానీ ఒక్కసారి ఆలోచించు, దేవుడు కష్టమైన పరిస్థితులు ఇచ్చాడా? లేక ఆ పరిస్థితులతో పోరాడేందుకు నిన్ను మరింత బలంగా తీర్చిదిద్దాడా? పైవాడు చిక్కులు పెడతాడు, అతడే విడిపిస్తాడు. దారి తప్పిస్తాడు, అతనే దారిని చూపిస్తాడు. జీవితం ఎప్పుడూ కూడా మన లెక్కల ప్రకారం అస్సలు నడవదు. దాన్ని జీవించాలి, భరించాలి, స్వీకరించాలి. అసలు కొన్నిసార్లు జీవితం మనల్ని ఒక మలుపుకు తీసుకొస్తుంది. అక్కడ మన కలలు విరిగిపోతున్నాయని చూస్తాం. మన కష్టం వృధా అవుతోందని, మనల్ని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అని, మన ధైర్యం కృంగుతోందని అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే ఏదీ అయిపోదు. నీలో ఆశ అనేది ఉన్నంత వరకు ప్రతి కష్టానికి పరిష్కారం దొరుకుతుంది. విఫలతకు భయపడి ప్రయత్నించిన వాళ్ళు ఎప్పటికీ కూడా విజయం సాధించలేరు. ఒక అడ్డంకి ఎదురైన తర్వాత కూర్చునేవాళ్ళు ఎప్పటికీ కూడా తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. విజయం కావాలంటే విఫలతను ఎదుర్కోవడం నేర్చుకో. వెలుగు కావాలి అంటే చీకటిని భయపడడం మాను. ముందుకి సాగాలి అంటే వెనక్కి చూడడం మొదలేసే. ఈ ప్రపంచంలో పశ్చాత్తాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరిస్థితుల్ని మార్చేవాళ్ళు చాలా తక్కువ. ఫిర్యాదు చేసేవాళ్ళు ఎక్కువ, పరిష్కారం చూపేవాళ్ళు తక్కువ. ఏడ్చేవాళ్ళు ఎక్కువ, ధైర్యం చూపేవాళ్ళు తక్కువ. నొప్పి లేకపోతే సంతోషం యొక్క విలువ ఎవ్వరూ తెలుసుకోలేరు. కేవలం కోరుకోవడం ద్వారా అంతా దొరికిపోతే ఈ ప్రపంచంలో కష్టం, సంఘర్షణ, దేవుడి అవసరం ఎవ్వరికీ అనిపించేది కాదు. జీవితం యొక్క నిజమైన రుచి అప్పుడే తెలుస్తుంది. నువ్వు తీపి, చేదు, మంచి, చెడు అన్ని రకాల క్షణాలను జీవించినప్పుడు కొన్ని క్షణాలు ఒంటరిగా కూర్చొని నువ్వు విను. నీ ఆత్మతో మాట్లాడు. దేవుణ్ణి స్మరించు. అప్పుడు నీ గుండెకి ఎంత సుఖం దొరుకుతుందో చూడు. ప్రతిరోజు కూడా కొత్త ఆశతో మొదలుపెట్టు. ఎందుకంటే ఏ కష్టము కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ఆలోచించే అలవాటు ఉంటే ఈరోజు గురించి ఆలోచించు. ప్రయత్నించాలంటే నువ్వు ఇదంతా తీర్చిదిద్దుకో. దృష్టికి ఎత్తాలంటే ఆకాశం వైపు ఎత్తు. నీ ప్రతి ప్రయత్నం నిన్ను మరింత మెరుగ్గా చేయడానికి
పురోగతి ఉండాలి. భారీ వర్షంలో ఎగిరే వాళ్లే నిజమైన మనుషులు. లేకపోతే స్వచ్ఛమైన ఆకాశంలో గడ్డి పరకలు కూడా ఎగురుతాయి కదా. గత జీవితాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోకు. అదృష్టంలో నీకు ఏది రాసి ఉందో దాన్ని గురించి ఫిర్యాదు చేయకు. జరగాల్సింది జరుగుతుంది. అందుకే రేపటి గురించి నువ్వు వృధా చింతనలోకి ఈరోజు వృధా చేయకు. అర్థమవుతుంది కదా. ఎప్పుడూ కూడా ఈ క్షణం గురించి ఆలోచించు. నీ జీవితం ఎంతో గొప్పగా మెరుగ్గా ఉంటుంది. అర్థమవుతుందా. నీకైన సమయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త ప్రశాంతంగా ఉండు. ఆ భగవంతుడు నీకు రప్పిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.